గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సంధ్యా కన్వెన్షన్లో హోలీ రోజు ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో అడ్వర్టైజ్మెంట్ కోసం ఎయిర్ బెలూన్ యూజ్ చేశారు. అది రిమూవ్ చేయకపోగా బ్రహ్మకుమారి శాంతి సరోవర్లో వాలంటరీగా పనిచేస్తున్నటువంటి అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడము, ఆ తర్వాత ఆ సేమ్ ఇక్కడ మనకి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఎయిర్ బెలూన్ ఎలా కనిపిస్తుందో సేమ్ అక్కడికి వచ్చి ఆగింది. అయితే వాళ్ళంతా కలిసి దానిని పక్కకి జరిపేటువంటి సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. దాంతో వాళ్ళ నలుగురికి కూడా తీవ్ర గాయాలవడంతో ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అసలుకి ఎయిర్ బెలూన్స్ అనేవి ఎందుకు పేలుతాయి? అడ్వర్టైజ్మెంట్ కోసం సిటీలో చాలా ప్లేసెస్లో చూస్తాం. దాంతోపాటు సిటీ అవుట్కట్స్లో కూడా మనకి ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లుగా కూడా ఈ ఎయిర్ బెలూన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు ఇన్ఫోటబుల్ కంపెనీకి సంబంధించినటువంటి ఎండి ఉన్నారు మల్లికార్జున్ గారు, అసలు నాగరాజు. సో ఒక్కసారి మనం ఇదంతా కూడా చూస్తే ఈ ఎయిర్ బెలూన్స్ అసలు ఎలా తయారు చేస్తారు అడ్వర్టైజ్మెంట్ కోసం? మనకు యాక్చువల్గా ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ కూడా యూజ్ చేస్తున్నారు జనాలు. అది ఫ్లేమబుల్, చాలా డేంజరస్, అది పేలిపోతుంది. అది దాన్ని అస్సలు యూజ్ చేయకూడదు. మేమైతే ఓన్లీ హీలియం గ్యాస్ మాత్రమే దీన్ని ఫిల్ చేసి మనం ఫ్రై చేస్తుంటాం. ఎందుకు అసలు హీలియము హైడ్రోజన్ ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఏముంటుంది? ఎందుకు ఫిల్ చేస్తారు? హీలియంలో ఏమీ ప్రాబ్లం ఉంటుంది మేడం. హైడ్రోజన్ గ్యాస్ వచ్చేసి అది ఫ్లేమబుల్. ఇంకోటి ఏంటంటే కాస్ట్, హైడ్రోజన్ గ్యాస్ ఒక సిలిండర్ వచ్చేసి 1000 రూపీస్లో దొరుకుతుంది. అదే హీలియం వచ్చేసి 35,000 ఉంటుంది. అందుకని అంత ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఒక రోజు గురించి కదా అని చెప్పేసి హైడ్రోజనే మనకు ప్రిపేర్ చేస్తారు. మేమైతే చేయట్లేదు అది హైడ్రోజన్, ఓన్లీ హీలియమే చేస్తాం మేము. ఇంకా ఏంటంటే లోకల్గా ఇక్కడ ఉన్నవారు ఇంకా చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళంతా హైడ్రోజన్ కూడా చేసి మనకు బెలూన్స్ అప్లై చేస్తూ ఉంటారు. హైడ్రోజన్కి హీలియంకి వేరియేషన్ ఏముంటుంది ఈ బెలూన్స్లో? హైడ్రోజన్కి వేరియేషన్ అంటే హైడ్రోజన్ గ్యాస్కి మామూలుగా ఫ్లేమబుల్ మేడం, అది డేంజరస్ అన్నట్టు. చిన్నగా ఏదన్నా ఫైర్ వచ్చినా కూడా పేలిపోతుంది. అది హీలియంలో అది ఏముండదు అన్నట్టు. హీలియంకి మనకు లోపల హీలియం గ్యాస్లో ఇన్సైడ్ లైట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, నైట్ టైం లైటింగ్ కూడా ఉంటుంది. అదే హైడ్రోజన్లో అయితే మీరు లైట్ పెట్టకూడదు. అంటే చాలా వరకు సిటీలో మనం చూస్తే హైడ్రోజన్ నింపిన తర్వాత లైట్స్ని కూడా పెడుతూ ఉంటారు. అది ఎంత డేంజర్ అవుతుంది? అస్సలు చాలా డేంజర్ మేడం. అది ఎప్పుడు ఏ క్షణమైనా పేలిపోవచ్చు మన లైట్ ఉంటే. అది అసలు ఇచ్చేయకూడదు లైట్. ఏంటంటే సిటీలో కనిపిస్తుంటాయి అక్కడక్కడ లైట్, మనకు హైడ్రోజన్లో లైట్ పెట్టేసి అది ఏంటంటే అవుట్ సైడ్ పెడుతుంటారు. అది చాలా డేంజరస్. ఇంకా వాళ్ళకి ఈవెంట్స్ వాళ్ళకు ఎక్కువ కాస్ట్, వాళ్ళకు తక్కువలో దొరుకుతుందని ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఏమవుతుందంటే ఏదో మనకు వర్క్ ఉంటుంది కదా అనే టైప్లో చేస్తున్నారు. అది చాలా తప్పు, చేయకూడదు. హైడ్రోజన్ అసలుకి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ బెలూన్స్లో ఫిల్ చేసినప్పుడు ఎందుకు పేలుతాయి? మెయిన్ రీజన్ ఏంటి? అదంటే జస్ట్ అది ఫ్లేమబుల్ మేడం. గ్యాసే అది ఫిల్ చేసేటప్పుడు పేలుతుంది అది. ఎందుకంటే అంత ఇది ఉంటుంది. అది కూల్ ప్రదేశాలు, దానికి అసలు వేడి ఉండకూడదు నీకు. దానికి జస్ట్ షార్ట్ సర్క్యూట్ మన కేబుల్స్ కూడా ఏవి కూడా దరిదాపుల్లో ఉండకూడదు హైడ్రోజన్కి. ఏ సందర్భాల్లో ఎక్కువగా అది పేలే అవకాశం ఉంటుంది? మనకు ఇదే సమ్మర్లోన బై ఎండకి, తర్వాత మనకు ఏదైనా కేబుల్స్ ఉన్నా కూడా కొంచెం నియరెస్ట్లో దాని నుంచి కూడా మనకు హైడ్రోజన్ పేలే సమస్య ఉంటుంది. ఒకసారి మీరు ఇట్లా నడుచుకుంటూ రండి. అంటే చూడ్డానికి ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది, ఆకాశంలోకి వెళ్ళేసరికి చాలా చిన్న సైజ్ కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళినాక ఒక ఈ ఎయిర్ బెలూన్ అనేది ఎన్ని రోజులు ఉంచవచ్చు? ఎలా మెయింటెనెన్స్ ఉంటుంది? జస్ట్ ఇది ఒక ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసి పైకి వదిలిన తర్వాత బెలూన్ ఒక 4 to 5 days ఉంటుంది గ్యాస్. మళ్ళీ వేడికి ఏమవుతుందంటే హైబిటర్ అవుతుంది కదా మేడం, దాన్ని తగ్గిపోతుంది గ్యాస్. మళ్ళీ కొంచెం ఒక హాఫ్ సిలిండర్ తగ్గినట్టు మళ్ళీ ఫిల్ చేయాలా, కింద దించి మళ్ళీ పెట్టాలి. అది ఒక 15 రోజులు పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఒక 1 month. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయి, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ గురించి ఒక 1 month కావాలనుకున్నారండి, 4 daysకి ఒకసారి డౌన్ చేసేసి మళ్ళీ ఫిల్ చేసి టైట్గా ఇలా ఉండాలి. తగ్గినప్పుడల్లా టైట్ చేసి మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ పెడుతూ ఉండాలి మేడం. ఏ సందర్భాల్లో ఇది పేలే అవకాశం ఉంటుంది? అంటే వన్స్ ఒకసారి పేలిన తర్వాత ప్రభావం ఎలా ఉంటుంది హైడ్రోజన్? ప్రభావం ఏంది మేడం, జస్ట్ బిగ్ ఫైర్ అన్నట్టు. ఇంకా మనకు బ్లాస్ట్ అయిపోయింది అనుకోండి, మొత్తం దీంట్లో ఉన్నది ఎంత గ్యాస్ ఉంటుంది మేడం, కనీసం అంటే ఇది 18 cubic meters గ్యాస్ ఉంటుంది దీంట్లో. ఒక్కటిసారి 18 cubic meter పేలిపోతుంది. వాళ్ళ చుట్టుపక్కల 10 మంది ఉన్నా కూడా 10 మంది అయినా కూడా కాలిపోతారు. అంత డేంజరస్ అది హైడ్రోజన్. సైజెస్ని బట్టి ఏమైనా గ్యాస్ని ఫిల్ చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది? సైజెస్ని బట్టి ఉంటుంది మేడం. స్టార్టింగ్ సైజ్ 10 feet ఉంటుంది అనుకోండి. 10 feet ఉన్నదనుకోండి, ఒక మనకు 3 cylinders మనకు యూజ్ అవుతాయి. అదే మీకు 15 feet అనుకోండి, ఒక 6 cylinders అయిపోతాయి. అలా ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు? 10 feet మేడం, 10 feet డయామీటర్ ఇది. అంటే 10 feetలో ఒకవేళ హైడ్రోజన్ డేంజర్ అయినప్పటికీ కూడా చాలామంది ఫిల్ చేస్తున్నారు. సో అది
పేలితే ఎంత ప్రభావం ఉంటుంది అంటే 10 బీటర్స్ అంటే ఎన్ని 10 ఫీట్ అంటే 3 సిలిండర్స్ అంటే మనకు 18 to 20 క్యూబిక్ మీటర్స్ ఉంటుంది గ్యాస్. అది ఒక్కసారి మన పేలింది అనుకోండి, చుట్టుపక్కల సరౌండింగ్లో ఏమున్నా అది బ్లాస్ట్ అవుతుంది, కాలిపోతుంది. అంటే నిన్న ఒక ఇష్యూ జరిగింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో. వాళ్ళు ఏదో ఈవెంట్ చేసి ఒక బెలూన్ పెట్టారు, అది వేరే వాళ్ళు పక్కకు జరిపే క్రమంలోనే మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఒక వ్యక్తికి చాలా సీరియస్గా ఉంది. అంటే అందులో ఏమి ఉపయోగించి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? గ్యాస్ అంటే అంత ఐడియా లేదు మేడం, ఇండస్ట్రియల్ గ్యాస్ అది హైడ్రోజన్. దాని మీద ఆల్రెడీ సిలిండర్ పైనే ఉంటుంది ఫ్లేమబుల్, చాలా డేంజరస్ అని చెప్పేసి. అది ఓన్లీ వాళ్ళు దానికి ఏదో హాస్పిటల్స్కి వాళ్ళు దాంట్లోన కెమికల్స్ గురించి అది ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అది ఇట్లా బెలూన్లకి దానికి దీనికి యూజ్ చేయకూడదు అది హైడ్రోజన్. ఓన్లీ మనకు బెలూన్స్ కంటే హీలియమే యూజ్ చేయాలి. అంటే ఏమన్నా తక్కువ కేసెస్లో ఏమన్నా ఈ హైడ్రోజన్ కాకుండా ఇంకొకటి ఏం వాడతారు దానికి సంబంధించి? హీలియం గ్యాస్ మేడం. హీలియం ఏమన్నా పేలే అవకాశం ఏమన్నా ఉంటుంది? దానికి అసలు ఉండదు మేడం, నైట్రోజన్ టైప్ అంతే మనకు. అది ఏం దానికి అసలు కూల్ అంతే. అక్కడ పేలింది కాబట్టి సో హైడ్రోజన్ వాడి ఉండొచ్చా మీ అంచనా? అంతే, హైడ్రోజన్ అయితేనే పేలుతుంది మేడం. అది హీలియం అయితే అందుకే ఉండదు, జస్ట్ అది ఓపెన్ చేసి ఎయిర్ మాదిరిగా ఉంటుంది. అది దానికి ఎయిర్ పేలేదు ఉంటుంది కదా. ఒకవేళ ఎవరైనా సరే ఇలా బెలూన్స్ తయారు చేయించుకున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి వాళ్ళు హైడ్రోజన్ నింపి ఆ తర్వాత వాళ్ళు తెలియక చాలామంది దాన్ని అక్కడక్కడే మళ్ళీ తీసేస్తూ ఉంటారు హైడ్రోజన్, అది కూడా ప్రమాదం? అది కూడా ప్రమాదమే మేడం. అసలు సరౌండింగ్లో బార్డర్లో మనం ఫెన్సింగ్ పెట్టుకొని ఏదైనా ఇద్దరు అబ్జర్వ్ చేసుకుంటూనే దాన్ని తీయాలి. మీ దగ్గర ఏమన్నా హైడ్రోజన్కి సంబంధించినటువంటివి ఏమన్నా తయారవుతాయా? మా దగ్గర ఏం లేవు అలాంటివి. తయారు చేస్తారు మావి ఇన్పటబుల్స్ అని మనకు టెంట్స్, మిలిటరీ వాళ్ళ టెంట్స్ కానీ, రైల్వే టెంట్స్ కానీ, అలా మనకు మొత్తం అంత ఇన్పటబుల్సే ఉంటాయి మ్యాక్సిమం. మనం మీ దగ్గర తయారు చేసే అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి బెలూన్స్లో ఏం వాడతారు? హీలియం గ్యాస్ వేస్తాం. హీలియం గ్యాస్ మాకు మ్యాక్సిమం కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఇంత కోట్ చేసినా కూడా ఇప్పుడు, ఎందుకంటే హైడ్రోజన్కి 1000 రూపీస్ దొరుకుతుంది సిలిండర్. అదే హీలియం గ్యాస్ అయితే 35,000 ఉంటుంది. అది ఒక 3 సిలిండర్ కంటే 1 lakh అవుతుంది. 1,20,000 అంటే వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ముందే మనం ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి వాళ్ళు తీసుకోరు రిస్క్. ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళు ఏదంటే అంత బడ్జెట్ ఎందుకని ఈవెంట్స్ వాళ్ళు ఈ టైప్లో పెట్టి హైడ్రోజన్ తీసేస్తుంటారు. అది కూడా బయట బాగా ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు మనకు. మీ కంపెనీ నుంచి బయట ఇలాంటివి వాడే వాళ్ళకి కావచ్చు, లేకపోతే తయారు చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, ఏం చెప్తారు? ఏం లేదు మేడం, ఎవరికి ప్రాబ్లం కాకుండా హీలియం గ్యాస్ అయితేనే మనం యూజ్ చేయాలా. హైడ్రోజన్ గ్యాస్ని బ్యాన్ చేయాలా. హైడ్రోజన్ గ్యాస్ అస్సలు యూజ్ చేయకూడదు. మా కంపెనీ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సందేశం ఇస్తున్నాను. నా హైదరాబాద్ ఇన్పటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ, నాగరాజు నా పేరు. అయితే చూడొచ్చు చాలా వరకు సిటీలో కావచ్చు, సిటీ అవుట్కట్స్లో మనకి ఇలాంటివి ఆకాశంలో ఎగురుతున్నటువంటి బెలూన్స్ రంగురంగులతో కనిపిస్తాయి. ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ కోసము ఇలాంటి బెలూన్స్ మీద ప్రింట్ చేసి ఉంటారు. అయితే ప్రధానంగా ఇందులో గ్యాస్ నింపేటప్పుడు సో ఇంత పెద్ద బెలూన్ కాబట్టి మీ దగ్గర ఏమైనా నింపుతారా, లేదు అంటే స్పాట్కి తీసుకెళ్ళి అక్కడే నింపాలి మేడం. ఇది మన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ టైంలో? అంటే మనకి హీలియం గ్యాస్ కదా మేడం, డేంజరస్, నో ప్రాబ్లమ్ దానికి. ఒకవేళ హైడ్రోజన్ నింపేటప్పుడు ప్రమాదం ఉంటుంది, సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా నింపుతూ ఉంటారు? అది మామూలు హైడ్రోజన్ గ్యాస్ తీసుకెళ్ళాలంటే ఏంటంటే ఇప్పుడు సిటీలో కాకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో మనకు ఓపెన్ ప్లేస్లోనో ఏదో బిల్డింగ్ పైన అక్కడ పెట్టుకొని, ఎవరు పబ్లిక్ కూడా ఏముండరు అక్కడ, కొంచెం ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ దగ్గర అనుకుంటే అక్కడ చుట్టుపక్కల ఎవరిని రాకుండా ఒక ఇద్దరు అబ్జర్వ్ చేసుకుంటా పెట్టి దాన్ని అక్కడ వదలుకోవాలి మేడం. హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ సిటీలో కానీ ఇట్లా ఈవెంట్స్లో కానీ ఎక్కడ పెట్టకూడదు అసలు హైడ్రోజన్. అయితే చూడొచ్చు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి బెలూన్స్ అనేవి హీలియం మాత్రమే వాడాలి, హైడ్రోజన్ అనేది వాడొద్దు అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన కూడా వాళ్ళు హైడ్రోజన్ వాడడం వల్ల, దాంతోపాటు ఈ బెలూన్స్ హైడ్రోజన్ వాడినప్పుడు ఎక్కువగా ఎండ ఉన్నటువంటి ప్లేసెస్లో కావచ్చు, లేకపోతే హైటెన్షన్ వైర్స్ లోపల లైట్ పెట్టడం ఇలాంటివి పెట్టినప్పుడు ఆ పేలినటువంటి టైంలో ప్రమాదశాతం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అందులో బలైపోయేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఎవరు హీలియం మాత్రమే వాడాలి, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ వాటిలో వాడవద్దు. గచ్చిబౌలిలో జరిగినటువంటి ఘటనలో కూడా అక్కడ హైడ్రోజన్ వాడి ఉంటారు, అందుకే అది బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, హైదరాబాద్.